गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। हरि ओम। हरि जय गुरु। ओम। जय गुरुदेव। जय गुरुदेव। जय गुरुदेव। అందరికీ అందరికీ స్వాగతం. ఈ ప్రాణాయామ ఒక వారం రోజుల పాటు నేర్చుకోవడానికి వచ్చినటువంటి స్నేహితులకి అందరికీ కూడా స్వాగతం. ఈరోజు ఇంట్రొడక్షన్ క్లాస్ అన్నమాట. అంటే అసలు ప్రాణాయామం అంటే ఏంటి, మనం అది ఎందుకు చేయాలి, ఎలా చేయాలన్నది నెక్స్ట్ వచ్చే 6 days లో మీకు నేర్పిస్తాను. అసలు ముందుగా అసలు ప్రాణాయామం అంటే ఏంటి కొంతమందికి తెలుసు, కానీ మరలా ఒకసారి తెలుసుకుందాం. ప్రాణాయామం అంటే ఏంటి, అది ఎందుకు చేయాలి అన్న విషయము ఈరోజు మీకు తెలియజేస్తాను. సో క్లాసు రోజు మార్నింగ్ 6 to 7 ఉంటుంది. ఈరోజు దీని గురించి వివరిస్తాను అసలు ప్రాణాయామం అంటే ఏంటి. సో దీంట్లో ఇప్పుడు మీరు కూడా భాగం వహించండి. కొన్ని ఫస్ట్ ప్రశ్నతో మొదలు పెడతాను. మీరు రోజుకి ఎన్నిసార్లు భోజనం చేస్తారు? 2 times. 2 times చేస్తారు. వెరీ గుడ్. ఇంకా 2 సార్లు. 2 సార్లు. ఓకే. ఎందుకు చేస్తారు భోజనం? ఆకలి తీరడానికి. శక్తికి. రోజుకి 2 సార్లు. మీరు మామూలుగా 3 సార్లు కదా, 3 పూట్ల తింటారు కదా. ఎందుకు తింటాం? 3 పూట్ల ఎందుకు తింటాం? శక్తికి. ఎనర్జీ కోసం. ఎనర్జీ ఓకే, గుడ్. ఎనర్జీ కదా, మనం రోజు పని చేయాలి, మనం జీవించాలంటే మనకు కొద్ది శక్తి కావాలి. ఆ శక్తి కోసమని మనం ఆహారం తీసుకుంటాం, భోజనం చేస్తాం 3 సార్లు. అంటే 3 సార్లు కడుపు నిండుగా తింటారా, అంటే సరిపడినంత తింటారా, లేకపోతే కొద్దిగా తగ్గించి తక్కువగా తింటారా? కడుపు నిండుగా తింటాం. కడుపు నిండుగా తింటారు కదా. అంటే మీరు 3 పూట్ల తినే ఆహారము ఆ రోజుకి కావాల్సిన శక్తి మీకు లభిస్తుంది కదా. కానీ టీ కాఫీలు మధ్యలో ఎంతమంది తాగుతారు? చేయి పైకెత్తండి. టీ కాఫీ ఎన్నిసార్లు తాగుతారు? 2 సార్లు. 2 సార్లు. గుడ్. కొంతమంది తాగుతారు 10 సార్లు 15 సార్లు తాగిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో ఓకే, రోజంతా సరిపడా ఆహారాన్ని తిన్నా కూడా మళ్ళీ టీ కాఫీలు ఎందుకు? సరిపడా ఆహారం తింటున్నాం కదా, మళ్ళీ టీ కాఫీలు ఎందుకు? కొంతమందికి అయితే అసలు ఆ క్షణంలో టీ పడకపోతే వాళ్ళు పిచ్చెక్కిపోతుంది అన్నమాట. ఇంకా వాళ్ళ కాలు ముందుకు పడదు, వాళ్ళ అడుగు ముందుకు పడదు. ఎందుకు అంటే మీరు తీసుకున్న ఆహారం ద్వారా వచ్చే శక్తి మీకు సరిపోవట్లేదు కాబట్టి. అప్పటికి అంటే ఈ టీ కాఫీలు తాగితే చూడండి, టీ కాఫీ ఏంటంటే ఇట్స్ టెంపరీ స్టిమ్యులేట్స్, అంటే టెంపరీగా స్టిమ్యులేట్ చేస్తుంది. మామూలుగా నువ్వు ఆహారం తిన్న తర్వాత, రాత్రి భోజనం చేసిన తర్వాత ఏం పని చేయగలరు? పడుకుంటాం. సో పొద్దుటేసరికి రాత్రి తిన్న ఆహారం తాలూకు ఎనర్జీ ఫుల్గా ఉండాలి నీలో. పొద్దుటేసరికి ఫ్రెష్గా ఉండాలా, ఒక పని చేసేటట్టుగా నీకు శక్తి ఉండాలి. కానీ ఉండదు, ఇలాగుంటుంది. ఎందుకు అంటే నువ్వు రాత్రి తిన్న ఆహారం సరైనటువంటి ఆహారము కాదు, దాని శక్తినిచ్చే ఆహారము కాదు, నీకు శక్తి రావట్లేదు కాబట్టి పొద్దుట ఇలా డల్గా ఉంటుంది. అదేదో కాఫీ తాగితే అబ్బా ఎంత ఫ్రెష్గా వచ్చిపోయాను, ఎంత బాగుంది అని అనుకుంటాం. అంటే కాఫీ టీ ఏం చేస్తుందంటే టెంపరీగా స్టిమ్యులేట్ చేసేసరికి ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది, అబ్బా అని పని చేసుకుంటాం. అవునా కదా. చాలా మంది ఒక 4-5 సార్లు టీ కాఫీ తాగితే కానీ అడుగు ముందుకు పడదు. ఎందుకు తాగుతారు టీ కాఫీలు అంటే ఎనర్జీ లేకపోవడం వల్ల. అదే ఎనర్జీ ఉందనుకోండి శరీరంలో, మీ మైండ్ అసలు టీ కాఫీల పైన అసలు వెళ్ళదు అసలు, ఆలోచన రాదు అసలు. ఎందుకంటే బికాస్ యు ఆర్ సో ఎనర్జెటిక్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఏంటంటే మన రోజు మనకి ఎంతైతే ఎనర్జీ కావాలో అంత ఎనర్జీ మనకు వస్తుందా రావట్లేదు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, మీ సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసుకుంటారు పొద్దుటే 100% అయిపోతుంది కదా. సో డే ఎండ్ అయ్యేసరికి ఏమవుతుంది, 2% 3% వచ్చేస్తుంది. అంటే డిశ్చార్జ్ అయిపోతుంది కదా, బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది ఈవినింగ్ కల్లా. మళ్ళీ ఏం చేస్తారు,
దాన్ని ఛార్జింగ్ పెట్టుకుంటారా, లేకపోతే దాన్ని అలా వదిలేస్తారా? రేపు కూడా పనిచేసేస్తుంది, ఇలా ఛార్జింగ్ చేయకుండా పనిచేసేస్తుంది అది? పని చేయదు. డెఫినెట్ గా దాన్ని ఒక మినిమం ఒక 1 అవర్ అన్న దాన్ని ఛార్జింగ్ పెడతారు. ఒక గంట టైం పడుతుందా లేదా? ఇలా పెట్టగానే పక్కన 100% అయిపోయి ఛార్జ్ అయిపోదు కదా. మినిమం ఇట్ విల్ టేక్ 1 అవర్ టైం ఆ ఛార్జింగ్ అవటానికి. అప్పుడు మళ్ళీ మీరు దాన్ని యూజ్ చేసుకుంటారు. యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లనే మన శరీరం కూడా ఈ రోజంతా పనిచేయడానికి కొంత శక్తి కావాలి. పొద్దున వచ్చిన శక్తి సాయంత్రం కల్లా అయిపోతుంది, డిశ్చార్జ్ అయిపోతుంది. మళ్ళా ఛార్జింగ్ చేసుకోవాలి. సో ఎవ్రీడే చేసుకుంటూనే ఉండాలి. అందుకే ఒక రోజు తింటే సరిపోదు. ఆహారం ఒక్కరోజు తిన్నాం కదా, ఓ వారం రోజులు సరిపోతుందా అంటే సరిపోదు. యూ హ్యావ్ టు ఛార్జ్ యువర్ బాడీ ఎవ్రీడే. ప్రతిరోజు ఛార్జింగ్ చేసుకుంటూనే ఉండాలి. ఛార్జింగ్ చేసుకుంటుంటే మీ శరీరంలో శక్తి వస్తుంది, మీరు పని చేయగలుగుతారు. ఓకే, సో ఇప్పుడు ఎలా ఛార్జింగ్ చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. మీ సెల్ ఫోన్ ఛార్జింగ్ తెలుసు. మీకు సెల్ ఫోన్ ఎలా పెట్టుకుంటారు, ఛార్జర్ పెట్టేస్తారు, ఛార్జింగ్ అయిపోతుంది. కానీ మీ శరీరాన్ని ఛార్జింగ్ ఎట్లా చేసుకోవాలి అన్నది ఒకసారి చూద్దాం. మీకు తెలిసింది కొంత, అసలు ఎలాగ మన శరీరాన్ని ఛార్జింగ్ చేసుకోవాలి, ఆ ఎనర్జీ ఎలా తెచ్చుకోవాలి, సో దట్ ఆ ఎనర్జీ తోటి ఎలా మనం పని చేయాలనేది ఒకసారి చూద్దాం. సో ఏదైతే మన ఈ శరీరం ఏదైతే ఉన్నదో ఇది పంచభూతాలతో నిర్మితమై ఉంది. పంచభూతాలు అంటాం. 5 ఎలిమెంట్స్ ఉంటాయి మన శరీరం. ఆ 5 ఎలిమెంట్స్ కలిపితే నీ శరీరం. ఈ శరీరంలో ఆ 5 ఎలిమెంట్స్ ఏంటి అంటే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. ఓకే, ఈ 5 ఎలిమెంట్స్ తో మన శరీరం ఉంది. సో ఈ 5 ఎలిమెంట్స్ ని మనం ప్రతిరోజు ఛార్జింగ్ చేసుకోవాలి. ప్రతిరోజు ఈ 5 ఎలిమెంట్స్ ని ఛార్జింగ్ చేసుకోవాలి. అది పద్ధతి, మన సనాతన పద్ధతి. మన ఋషులు మనకు అందించిన ఎలా ఛార్జింగ్ చేసుకోవాలని మన ఋషులు మనకి అందించారు. ఏమేమి చేసుకోవాలా, ఎలా చేసుకోవాలనేది చెప్పారు. చూద్దాం మీకు అసలు ఏంటి ఈ 5 ఎలిమెంట్స్ మన శరీరంలో ఎట్లా ఛార్జింగ్ చేసుకోవాలి, ఒక్కొక్క దానిగా చూద్దాం. ఫస్ట్ ఏంటంటే భూమి, తర్వాత నీరు, తర్వాత అగ్ని, గాలి, ఆకాశం. ఫస్ట్ భూమి ఎలిమెంట్ అనేది ఛార్జింగ్ చేయాలి అంటే, అర్త్ ఎలిమెంట్, మన శరీరంలో ఉండే అర్త్ ఎలిమెంట్ ని ఛార్జింగ్ చేయాలి అంటే చూడండి, మన భూమి, మన శరీరము, మన ప్రకృతి ఒకలాగా ఉంటాయండి. ఇప్పుడు భూమి మీద ఎంత నీరు ఉంది? 70% నీరు ఉంటుంది. మన శరీరంలో కూడా 70% నీరు ఉంటుంది. భూమిలో అనేక ఖనిజాలు ఉంటాయి, తెలుసు కదా. ఏంటి ఖనిజాలు? ఉప్పు, పొటాషియము, తర్వాత ఐరన్ ఉంటుంది. అవన్నీ కూడా మన శరీరానికి కావాలి. మన శరీరానికి కూడా మనకు అవసరం. సో భూమి ద్వారా ఆ ఎర్త్ ఎలిమెంట్ అనేది ఛార్జ్ చేసుకోవాలి. ఎలా ఛార్జ్ అవుతుంది? భూమి ద్వారా మనం ఎలా ఛార్జ్ చేసుకుంటామంటే, భూమి నుంచి వచ్చే మనం ఆహారంగా తీసుకోవాలి, తినాల. భూమి నుంచి వచ్చేవేంటి? మనకి భూమి నుంచి వచ్చి దొరికేవేంటి? ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు. సో ఇవన్నీ మనకి భూమి నుంచి వస్తాయి. అవి రోజు మనం తినాల. తింటే మనకి శక్తి వస్తుంది. అప్పుడు ఆ ఎర్త్ ఎలిమెంట్ అనేది మన శరీరంలో ఛార్జ్ అవుతుంది. ఓకే, సో భూమి తర్వాత నీరు కూడా తాగుతూ ఉండాలి. లేకపోతే ఏమైతుంది తెలుసు మనకు. నీరు తాగకపోతే నీరు నాకు వచ్చే ఆహారం చాలనుకుంటే కుదరదు. వాటర్ అనే ఎలిమెంట్ని కూడా మనం ఛార్జ్ చేసుకుంటూ ఉండాలా. దానికి మనం ప్రతిరోజు వాటర్ తాగుతూ ఉంటాం. దాహం అయితే ఉంటుంది, తాగుతూ ఉంటాం. అది కూడా ఎటువంటి, ఇప్పుడు భూమిలో కూడా మనకి ఎలా ఉంటుందంటే, శక్తిని ఇచ్చే ఉంటాయి, శక్తిని తీసేసుకునే ఉంటాయి. అంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది భూమిలో. మనం ఎటువంటివి తినాలా? పాజిటివ్ తింటే మనకి శక్తి వస్తుంది, మన నెగిటివ్ తింటే మన శక్తి పోతుంది. అట్లనే వాటర్లో కూడా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. మనం ఎటువంటి తీసుకోవాలి? పాజిటివ్ అంటే తెలుసుకోవాలి ఫస్ట్. అసలు పాజిటివ్ నీరు అంటే ఏంటి, నెగిటివ్ నీరు అంటే ఏంటి తెలుసుకుని పాజిటివ్ ఉన్నది తీసుకుంటే నీకు శక్తి వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ ఉన్నది తీసుకుంటే నీకు శక్తి పోతుంది. తర్వాత అగ్ని. సో అగ్ని అనే ఎలిమెంట్ కూడా మనం ఛార్జింగ్ చేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు కూడా. దానికి ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, మీ టెంపరేచర్, మన బాడీలో టెంపరేచర్ మనం మెయింటైన్ చేయాలి. బాడీ టెంపరేచర్ లేకపోతే ఏమవుతుంది? బాడీలో శరీరంలో ఆ ఉష్ణోగ్రత లేకపోతే, ఆ టెంపరేచర్ లేకపోతే మనల్ని మోసేస్తారు కదా. ఎక్కువైన ప్రాబ్లమే. 98.7. దానికన్నా ఎక్కువ ఉందనుకోండి టెంపరేచర్, జ్వరం వస్తుంది. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, మెయింటైన్ చేస్తూ ఉండాలి. అట్లనే గాలి మనం తీసుకుంటూ ఉంటాం, తీసుకోకపోతే అసలు ఉండదు కదా. సో దాన్ని కూడా ఛార్జింగ్ చేసుకోవాలి. ఆకాశం, స్పేస్ ఎలిమెంట్ కూడా మనం ఛార్జింగ్ చేసుకోవాలి.
ఎయిర్ ఎలిమెంట్ ని ఛార్జింగ్ చేసుకునే ఛార్జర్ ఏంటంటే ప్రాణాయామం. స్పేస్ అనే ఎలిమెంట్ ని ఛార్జింగ్ చేసుకునే ఛార్జర్ ఏంటంటే మెడిటేషన్. స్పేస్ ని ఛార్జింగ్ చేసుకోవాలంటే ప్రతిరోజు మనం మెడిటేషన్ చేయాలి. గాలి ఎయిర్ ఎలిమెంట్ ని మనం ఛార్జింగ్ చేసుకోవాలి అంటే మనకి ప్రాణాయామం చేయాలి. అగ్ని ఫైర్ ఎలిమెంట్ ని ఛార్జింగ్ చేసుకోవాలంటే మనం సూర్య నమస్కారాలు కానీ అగ్నిహోత్ర కొన్ని ఉన్నాయి, అవి మనం చేయాలి. సో ఈ విధంగా ఈ ఛార్జర్స్ ప్రతిరోజు కూడా మనం 5 ఎలిమెంట్స్ ని ఛార్జింగ్ చేసుకోవాలి. ఏదో ఒక్కదాన్ని చేసుకుంటే కాదు, అది పద్ధతి కాదు, జీవన విధానం కాదు. కానీ మనం ఏం చేస్తామంటే అంటే 5 కదా, 5 ఎలిమెంట్స్ ద్వారా 20% అనుకోండి. 20% త్రూ ఎర్త్ ఎలిమెంట్, 20% త్రూ వాటర్ ఎలిమెంట్, 20% త్రూ ఫైర్ ఎలిమెంట్, ఇలాగ 5 ఎలిమెంట్స్ తోని 20% తోని మనం రోజు ఛార్జ్ చేసుకుంటాం అనుకోండి, మనకు కావాల్సిన 100% ఛార్జింగ్ 100% ఎనర్జీ వచ్చేస్తుంది, అవునా? కానీ ఏం చేస్తున్నాం మనం చూడండి. మీరు రోజు మెడిటేషన్ చేస్తున్నారా? యు ఆర్ నాట్ డూయింగ్ మెడిటేషన్. సో 20% ఎనర్జీ మనకి దొరకట్లేదు. ఓకే, -20. ప్రాణాయామం చేస్తున్నారా? చెయ్యట్లేదు. -20 అంటే 40% తక్కువ అయిపోయింది, చెయ్యట్లేదు. తర్వాతది అగ్ని, సూర్య నమస్కారాలు చేస్తున్నావా? పోనీ సూర్య నమస్కారం. అగ్ని అంటే ఏంటంటే మన శరీరంలో వేడి పుట్టించేటట్టుగా మనం ఏదో ఒకటి చేయాలి, ఒక పని చేయాలి. యూ హావ్ టు డూ సమ్ వర్క్, అదర్ ఇట్ ఈస్ వాకింగ్ ఆర్ సమ్ జాగింగ్ కానీ, సూర్య నమస్కారం కానీ, లేకపోతే ఏదో సంథింగ్ నువ్వేదో చేస్తే శరీరం కొద్దిగా వేడి ఎక్కాలన్నమాట, అది చేయాలి. చేస్తున్నావా? ఓకే, చేస్తున్నావా అంటే గుడ్. లేదు అంటే ఒక 10% లేకపోతే 5% చేస్తావు, అంతకని ఎక్కువ చెయ్యి. సూర్య నమస్కారాలు చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట, ఛార్జింగ్ అవుతుంది. ఓకే, సో అది కావట్లేదు. కొన్ని వాటర్ తాగుతున్నావా? సరిగ్గా వాటర్ కూడా సరిగ్గా తాగట్లేదు. సరిగ్గా తాగడం అంటే ప్రాపర్ వాటర్ అంటే సరైన పద్ధతిలో మనం నీరు తీసుకోవట్లేదు. సో కానీ నీకు దాహం వేస్తుంది, రోజు ఏదో తాగుతున్నావు, లిక్విడ్ తాగుతున్నావు, ఓన్లీ ఒక 10% ఆఫ్ ఎనర్జీ యూఆర్ గెటింగ్. ఒక 10% ఎనర్జీ నీకు దొరుకుతుంది ప్రతిరోజు కూడా. గాలి తీసుకుంటున్నావా? గాలి నీ ప్రమేయం లేకుండా వెళ్ళి వచ్చేస్తుంది కాబట్టి ఓకే, అది కూడా నువ్వు తీసుకుని వదలాలంటే దాన్ని కూడా నువ్వు చాలా బతికిస్తూ ఆలోచిస్తావు, అమ్మ తీసుకుని వదలాలా అని. కానీ అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది కాబట్టి ఒక 10% వస్తుంది. చూడండి, గాలి ద్వారా ఒక 10% ఛార్జ్ అవుతుంది, వాటర్ ద్వారా ఒక 10% ఛార్జ్ అవుతుంది. మనకు ఓన్లీ యూఆర్ గెట్టింగ్ 20% ఛార్జింగ్ అవుతుంది. ఓకే, సో బట్ మనం రోజు మనకు కావాల్సిన ఎనర్జీ 100% మనకు ఎనర్జీ కావాలి. సో ఎట్లా దొరుకుతుంది మరి 100%? ఓన్లీ యూఆర్ గెట్టింగ్ 20% ఆఫ్ ఎనర్జీ త్రూ ఎయిర్ అండ్ త్రూ వాటర్. సో రిమైనింగ్ 80% కోసం యూఆర్ డిపెండింగ్ ఆన్ ఎర్త్ ఎలిమెంట్, అంటే ఆహారం మీద డిపెండ్ అయిపోతున్నావు. అంటే అందుకోసం నువ్వు ఇంత ఆహారం తీసుకుంటావు కాంపెన్సేట్ చేయడానికి, అర్థమవుతుందా? సో అందుకే రోజు నువ్వు ఇంత ఆహారం 3 పూట్ల తినాలి ఆహారం. 3 పూట్ల ఆహారం తినడమే కాదు, మళ్ళీ మధ్యలో స్నాక్స్ అని, ఓకే, మధ్యలో సాయంత్రం మళ్ళీ తింటూనే ఉంటావు ఏదో, ఎందుకంటే లేకపోతే నీకు శక్తి సరిపోవట్లేదు, అర్థమవుతుంది? సో అందుకే మనం 80% వీఆర్ డిపెండింగ్ ఆన్ ఎర్త్ ఎలిమెంట్. అలా కాకుండా ప్రతిరోజు కూడా మెడిటేషన్, ప్రతిరోజు ప్రాణాయామ, ప్రతిరోజు సూర్య నమస్కారం. ఎంతసేపు వద్దు, ఓన్లీ జస్ట్ 15 మినిట్స్, రోజుకి 1 అవర్. ఎలాగైతే ఇప్పుడు మనం ఛార్జింగ్కి 1 అవర్ టైం ఇస్తున్నామా లేదా, అట్లాగే నీ శరీరము ప్రతిరోజు ఛార్జ్ చేసుకుని ఒక 1 అవర్ కేటాయించేసేదాన్ని. ఈ 1 అవర్లోనే ఒక 15 నిమిషాలు మెడిటేషన్, 15 నిమిషాలు సూర్య నమస్కారం, 15 నిమిషాలు ప్రాణాయామ చేసేస్తావు. సో ఈ 1 అవర్లో ఈ 3 చేసేస్తున్నావు అనుకో, ఎలాగో వాటర్ అది సరిపోతుంది, అంటే నీకు కావాల్సిన 100% ఎనర్జీ నీకు సరిపోతుంది. ఓకే, సో అందులో భాగంగా నేను ఈ వారం రోజుల్లో ప్రాణాయామం అంటే ఏంటి, అది ఎట్లా చేస్తావు, దాని ద్వారా ఏ విధంగా మన శరీరం ఛార్జ్ అవుతుంది అనేది నేర్పిస్తాను. సో నేర్చుకోవడానికి 1 వీక్ పడుతుంది, 1 వీక్లో నేర్చుకోండి. కానీ ప్రతిరోజు ఒక 15 మినిట్స్ నేను చెప్తాను ఎట్లా చేసుకోవాలి. 15 మినిట్స్, ఆ 15 నిమిషాలు చేసుకోండి సరిపోతుంది. ఓన్లీ 15 మినిట్స్, స్పెండ్ 15 మినిట్స్ ఫర్ ప్రాణాయామ ఎవ్రీడే. సో దట్ మనకి ఎయిర్ ఎలిమెంట్ అనేది 20% మనకి ఛార్జింగ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఛార్జింగ్ అయిపోతుందో మన ఆహారం తగ్గించేయచ్చు, 20% మనం తగ్గించేసేయచ్చు, అంత అవసరం ఉండదు. అట్లానే మెడిటేషన్ కూడా ఉంటుంది. మెడిటేషన్ రోజు 15 నిమిషాలు మెడిటేషన్ చేస్తున్నారు అనుకోండి, ఇంకో 20% ఆఫ్ ఫుడ్ అంటే ఎర్త్ ఎలిమెంట్ తగ్గించేయచ్చు అన్నమాట. సో దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ప్రాణాయామం ఎందుకు చేయాలి ప్రతిరోజు అంటే, చెయ్యాలి, అది మన ఛార్జర్, ఎయిర్ ఎలిమెంట్ ని ఛార్జ్ చేసే ఛార్జర్ అది.
అలా కాదు, నేర్చుకోవడం ఒక పద్ధతి ప్రకారం నేర్చుకోవాలా, సిస్టమాటిక్ గా ఉంటాయి. చాలా మంది ఇప్పుడు ఏంటంటే చాలా రకాలుగా ఏదో రకంగా చెప్పేస్తున్నారు, నేర్చేసుకున్నారు, వెళ్ళిపోతుంది. అట్లా కాదు. సో ఇక్కడ మీకు వారం రోజులు ఒక పద్ధతి ప్రకారం చాలా సిస్టమాటిక్ గా, అసలు ప్రాణాయామం మీరే అంటే నేను చెప్పను, తర్వాత మీరే చెప్తారు. ఇంత సిస్టమాటిక్ గా ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం నేను నేర్పిస్తా. పద్ధతి ప్రకారం నేర్చుకోండి. వారం రోజుల తర్వాత ప్రతిరోజు దాన్ని ప్రాక్టీస్ చేస్తారు. 15 నిమిషాలు, ఓన్లీ 15 మినిట్స్, వేర్ యువర్ 15 మినిట్స్ టైం కాదు, 1 అవర్ టైం స్పేర్ చేయండి. ఎవరి కోసం ఈ 1 అవర్ టైము? నీకోసమే. నీకోసం నువ్వు స్పేర్ చేసుకో. చూడండి, మీ లైఫ్ లో 24 అవర్స్ లో డెఫినెట్ గా మొత్తం టైం వేరే వాళ్ళ కోసం ఉపయోగిస్తారు మీరు. నీకోసం నువ్వు సాధారణంగా నీకోసం నువ్వు టైం కేటాయించుకో. నీ పిల్లల కోసమో, నీ ఫ్యామిలీ కోసమో, నీ ఆఫీస్ కోసమో, దేనికోసమో నువ్వు స్పెండ్ చేస్తావు. అది నీ కోసమే. ఎందుకు అంటే ఎనర్జీ ఛార్జింగ్ కోసం, నీ బాడీ ఛార్జింగ్ కోసం 1 అవర్. అందులో భాగంగా 15 నిమిషాలు ప్రాణాయామం. సో ఈ నెక్స్ట్ 6 days లో మీకు ప్రాణాయామ పూర్తిగా ఒక సిస్టమేటిక్ గా మీకు పూర్తిగా నేర్పిస్తాను. పూర్తిగా అంటే 15 నిమిషాలు మీరు చేయగలిగింది నేను నేర్పిస్తాను, దాన్ని కంటిన్యూ చేయండి. అర్థమైందా? ఈ 5 ఛార్జర్లో కూడా మోస్ట్ పవర్ఫుల్ ఛార్జర్ ఏదంటే స్పేస్ ఎలిమెంట్. మెడిటేషన్ ద్వారా మీకు ఎక్కువ ఛార్జింగ్ వస్తుంది, అంటే ఎక్కువ ఎనర్జీ వస్తుంది. దానికన్నా కొద్దిగా తక్కువ ఏంటంటే ఎయిర్ ఎలిమెంట్. ప్రాణాయామ ద్వారా కొద్దిగా తక్కువ ఛార్జింగ్ అనేది వస్తుంది, తక్కువ ఎనర్జీ అని వస్తుంది. అంటే దేనికంటే కంపేర్ చేసుకుంటే మెడిటేషన్ మీద కంపేర్ చేసుకుంటారు. దాని తర్వాత తక్కువ వచ్చేది సూర్య నమస్కారం, దానికన్నా కొద్దిగా తక్కువ వచ్చేది నీరు. అన్నిటికన్నా అధమం ఏంటంటే ఫుడ్. ఎర్త్ ద్వారా నీకు వచ్చేది చాలా 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 తక్కువ. అందుకే చూడండి, చాలా మంది ఋషులు కానీ, సాధన చేసేవాళ్ళు కానీ, మహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ చూడండి, ఫస్ట్ ఏంటంటే 5 ద్వారా ఛార్జింగ్ చేసుకుంటారు, అన్ని చేసుకుంటారు. తర్వాత ఫస్ట్ వాళ్ళు విడిచిపెట్టేది ఏంటో తెలుసా? ఎర్త్ ఎలిమెంట్ విడిచిపెట్టేస్తారు. ఆహారం తీసుకోరు, సాధన చేస్తారు, ఎర్త్ని విడిచిపెట్టేస్తారు. మిగతా 4 ద్వారా శక్తిని సంపాదిస్తారు. తర్వాత ఇంకా వాళ్ళు కొద్దిగా ఎదిగిన తర్వాత ఇమ్మీడియట్ గా వాళ్ళు మానేసేది ఏంటంటే నీరు మానేస్తారు. ఓన్లీ గాలి ద్వారా మెడిటేషన్ లో అలాగ ఉండిపోతారు. అంటే గాలి పీల్చుకుంటూ అలాగా ప్రాణాయామ చేసుకుంటూ మెడిటేషన్ ద్వారా ఉండిపోతారు. ఇంకా హయ్యర్ సాధన అయినప్పుడు ఈవెన్ వాళ్ళు గాలిని కూడా కంట్రోల్ చేయగలుగుతారు. అంటే రోజుకి 2-3 శ్వాసలు ప్రాణాయామ ద్వారా వాళ్ళ ఆ ఒక దాన్ని అచీవ్ అవుతారు. రోజుకి 4-5 శ్వాసలు, లేదా రోజుకి 10 శ్వాసలు అట్లా ఉంటాయి. ఆ విధంగా గాలిని కూడా కంట్రోల్ చేసుకుని ఓన్లీ స్పేస్ ఎలిమెంట్ ద్వారా వాళ్ళు ఉండిపోతారు మెడిటేషన్. సో హైయెస్ట్ ఛార్జర్ ఏదంటే స్పేస్ ఎలిమెంట్ మెడిటేషన్ అని. ఓకే, లీస్ట్ ఏదంటే మన ఫుడ్. సో ఇప్పుడు ఈ 6 రోజుల్లో కూడా మీకు చక్కగా మీకు నేర్పిస్తాను. ప్రాణాయామ ఎట్లా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అన్ని కూడా మీకు తెలియజేస్తాను. రోజుకు 1 అవర్ ఉంటుంది. ఓకే, రోజుకు 1 గంట. మార్నింగ్ 6 to 7. ఓకే కదా అందరికి? మార్నింగ్ 6 to 7. ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రతిరోజు రావాలి. ప్రతిరోజు ఒక్కరోజు అటెండ్ కాకపోయినా మిస్ అయిపోతుంది. అసలు కాదు, ఎందుకంటే ఇట్స్ కంటిన్యూ లింక్, చైన్ లింక్ ఉంటుంది అనమాట. ప్రతిరోజు అటెండ్ కావాలి. ఏదో 2 రోజులు వచ్చి 3వ రోజు నాకు పని ఉందండి నేను రాలేదు, మళ్ళీ 4వ రోజు వస్తే మీకేం కాదు. ప్రతిరోజు కంటిన్యూగా కంపల్సరీగా 6 days మీరు అటెండ్ కావాలి. ఓకే, సో ఎందుకు అంటే మనం ప్రాణాయామం అనేది వజ్రాసనంలో చేస్తాం. మామూలుగా కూర్చుని చేయొచ్చు. మీకు అంటే కొద్దిగా ఇబ్బంది ఉంది అంటే కాళ్ళు మోకాళ్ళ నొప్పులు, నేను కాళ్ళు వంచలేను ఇట్లాగా అనుకున్నట్లయితే కూర్చుని కూడా చేయొచ్చు. ప్రాణాయామ ఇలా కూర్చుని కూడా చేయొచ్చు, కుర్చీలో కూర్చుని చేయొచ్చు, కింద కూర్చుని చేయొచ్చు. కానీ 100% రిజల్ట్ రావాలి అంటే మటుకు వజ్రాసనంలో చేస్తే మంచిది. ఓకే, 100% పక్కా వస్తుంది అనమాట వజ్రాసనంలో కూర్చుని చేస్తే. సో రేపు మీకు ఆ వజ్రాసనం నేర్పిస్తాను. ఒకవేళ వజ్రాసనం మీకు ఇప్పుడైనా నేర్చుకోండి. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి మన సార్ చూడండి, చిన్న పిల్లలు కూర్చోవడం మొదలు పెట్టినప్పుడే వజ్రాసనం కూర్చుంటారు, అవునా కదా? కూర్చోవడం మొదలు పెట్టిన తర్వాత వాడు వజ్రాసనంలో కూర్చుంటాడు. ప్రతి ఒక్కరు, నువ్వు కూడా కూర్చుని ఉంటావు చిన్నప్పుడు. అది న్యాచురల్ అండి, అంటే సహజంగా మనం న్యాచురల్ గా జీవించాలి, న్యాచురల్ గా. కానీ మనం దాన్ని అన్యాచురల్ చేసేసుకున్నాం. అలా కూర్చోకూడదేమో అని తీసేస్తాం మనమే. మీరే పిల్లలు అలా కూర్చోద్దని సరిగ్గా కూర్చోబెడతారు, తప్పదు. వజ్రాసనంలో కూర్చోవాలి, అది సహజంగానే వచ్చేస్తుంది. అది మనం కూర్చోడం అలా వస్తుంది, కానీ అది మనం చెయ్యక ఇప్పుడు ఏమైంది, కష్టమైపోతుంది. ఇప్పుడు కన్నా ప్రాబ్లం లేదు. మీరు ఎట్లాంటి పొజిషన్లో ఉన్నా కూడా నో ఇష్యూ. మీరు నెమ్మదిగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే అది వజ్రాసనం చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో రేపు దానికోసమని ఒక టర్కీ టవల్ అంటే తెలుసు కదా, మామూలు పలచగా ఉండకూడదు, కొద్దిగా లావుగా ఉండాలా. అది ఒకటి పక్కన పెట్టుకోండి, అది మనకు అవసరం అవుతుంది వజ్రాసనం వేయటానికి. ఓకే,
అది ఒకటి ఉంటే చాలు మనకి. ఆ టర్కీ టవల్ ఒకటి ఉంటే మనం ప్రాణాయామ మీకు వజ్రాసనం వేసుకుని ప్రాణాయామ చేసుకోవడం అనేది నేర్పిస్తాం. ఓకేనా? ఫస్ట్ డే రాని వాళ్ళు సెకండ్ డే వచ్చినా వేస్ట్. అర్థం కాదు ఇన్ ద సెన్స్ మళ్ళా చెప్పడం అవ్వదు. సో దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ డే ఎవరైతే రేపటి నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళు మాత్రమే కంటిన్యూ అవుతారు. నలుగురున్నా కాదు, నాకు ఒక్కడున్నా నేను చెప్తా, నాకు ఎంతమంది అని కాదు. ఓకే, సో సెకండ్ డే వచ్చినా కూడా ఎవరిని నేను జాయిన్ చేసుకోను, వద్దు. కావాలంటే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ లో పూర్తిగా నేర్చుకోండి, కానీ రెండో రోజు వచ్చి మళ్ళీ ఎవరిని కూడా నేను తీసుకోవడం అనేది జరగదు, అలౌ చేయను. ఓకే, సో కాబట్టి అందరూ కూడా 6 days మీకు వీలైతేనే చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, 6 days నాకు ఓకే, నాకేం పెళ్లి లేదు, ఆ ప్రోగ్రామ్ లేదు, ఐ క్యాన్ అంటేనే జాయిన్ అవ్వండి క్లాస్లో. లేకపోతే దయచేసి వద్దు. 2 రోజులు వస్తాను, 3వ రోజు 4వ రోజు నాకు వద్దు, మళ్ళీ 5వ రోజు వస్తానంటే మటుకు వద్దండి దయచేసి. ఇట్స్ మై రిక్వెస్ట్. ఓకేనా? గ్రూప్ లో జాయిన్ అయ్యే వాళ్ళందరూ క్లాస్ చేస్తున్నారు, లేకపోతే మీరు ఒకరోజు రాకపోయినా గ్రూప్ లో తీసేస్తా. మీకు లింక్ కూడా ఇవ్వను, దొరకదు మీకు లింక్, రోజు లింక్ మార్చేస్తా. మార్నింగ్ ప్రాణాయామ చేసేటప్పుడు కూడా ఎంటీ స్టమక్ మీద చేస్తాం. ఓకే, సో అందుకే మార్నింగ్ 6 o'clock పెట్టడానికి కారణం అదే. మార్నింగ్ 6 o'clock ఒకవేళ మీరు వాటర్ తాగితే మటుకు ½ an hour గ్యాప్ ఉండాలి మనం ప్రాణాయామ చేయడానికి. వాటర్ తాగితే సాలిడ్స్ అసలు ఏం తీసుకోవద్దు. సాలిడ్ తీసుకుంటే 2-3 hours మనకి గ్యాప్ ఉండాలి. యోగా మ్యాట్ వాడచ్చండి? వాడచ్చండి, నో ఇష్యూ. వాడా యోగా మ్యాట్ యోగా మ్యాట్ వాడుకోవచ్చు. ఓకే. యోగా మ్యాట్ వాడుకోవచ్చు. మీకు వజ్రాసనం ప్రాక్టీస్ ఉంటే దాని మీద వజ్రాసనం వేసేస్తారు. ప్రాక్టీస్ లేని వాళ్ళకి కూడా నేను రేపు ఫస్ట్ స్టెప్ నుంచి నేర్పిస్తాను. ఓకే సార్. ఓకే, సో వాటర్ తాగితే మటుకు 5:30 లోపలే తాగేసేయండి. 5:30 తర్వాత అసలు వాటర్ కూడా తాగదు. ఏం తీసుకున్నా తిన్నా ఆఫ్టర్ 7. ఇప్పుడు ఈ రోజు ఇంట్రడక్షన్ క్లాస్ లో జాయిన్ అవ్వని వాళ్ళు రేపు ఎవరైనా జాయిన్ అవ్వచ్చా? రేపు రావచ్చు, పర్లేదు. నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు చెప్పండి. వారం రోజులు అది చెప్పండి. వారం రోజులు కంటిన్యూగా రావాలి. సెకండ్ ఒక్కరోజు మానేసినా వద్దు, చెప్పండి వాళ్ళకి అన్ని చెప్పి ఓకే అంటే జాయిన్. రేపు మార్నింగ్ ఎవరైనా జాయిన్ అయినా పర్లేదు, కొత్త జాయిన్ అయినా రేపు నుంచి కదా మనకి స్టార్టింగ్. ఈరోజు ఓన్లీ ఇంట్రొడక్షన్ ఎట్లా ఉంటుందని చెప్పడం వరకే కదా. ఓకే, ఎనీ డౌట్స్? మీరు గ్రూప్ లో ఎవరెవరు జాయిన్ అవ్వలేదు? గ్రూప్ లో ఎవరెవరు లేరు? ఇమీడియట్ గా గ్రూప్ లింక్ వచ్చిందా మీకు? నేను చాట్ లో పెట్టాను ఎవరికైనా, అంటే చాలా ఒకసారి మందికి లింక్ ఒకవేళ నేను మీరు గ్రూప్ లో ఫార్వర్డ్ జాయిన్ చేశాను. అయిపోతే మీ ఫోన్ నెంబరు చాట్ లో పెట్టండి, నేను యాడ్ చేసేస్తాను. చూడండి, చాట్ లో కూడా గ్రూప్ లింక్ ఉంది, దాన్ని చూసి దాంట్లో జాయిన్ జాయిన్ అవ్వండి అయిపోవచ్చు. గ్రూప్ లో. ఒకవేళ గ్రూప్ లో ఎవరైనా జాయిన్ అవ్వలేదు అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరున్నా కూడా మీరు ఇమీడియట్ గా, అంటే రేపు నుంచి గ్రూప్ లోనే మీకు అన్ని మెసేజెస్ అన్ని వస్తాయి. కాబట్టి గ్రూప్ లో జాయిన్ అయిన వాళ్ళకే ఉంటుంది కమ్యూనికేషన్ అనేది. ప్రతి కమ్యూనికేషన్ నేను గ్రూప్ లో పెడతా. ఓకే, ఇంకేమన్నా క్వశ్చన్స్? ఇంకేం లేవు కదా. ఓకే, సో రేపటి నుంచి మార్నింగ్ 6, ఎర్లీ మార్నింగ్ 6 o'clock కి, ఇంకా ఎర్లీగా 5 to 6 అన్నా పర్వాలేదు, అందరికి సూటబుల్ అయితే. 6 to 7 is more practical, Vijay. ఓకే, అందుకే 6 to 7. Yeah. ఓకే, రేపు మార్నింగ్ మీరు పొద్దుట 5 o'clock లేచి కొద్దిగా 6 o'clock కల్లా మీరు క్లాస్కి అటెండ్ అయిపోవచ్చు. ఓకేనా? Thank you very much. జై గురుదేవ్.